మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న డాక్టర్ ప్రణయ్ గారు. సో సార్తో మాట్లాడి హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, నీ పెయిన్స్ గురించి చూసుకుంటే నార్మల్గా నేను చాలా వరకు విన్నాను. ఏంటంటే మన అమ్మమ్మ తాతలు వీళ్ళ కాలంలో ఎక్కువగా నీ పెయిన్స్ వస్తూ ఉండేవి. బట్ ఇప్పుడు ఏంటంటే సార్, కొంచెం ఎర్లీ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా ఈ నీ పెయిన్స్ తోటి బాధపడుతూ ఉన్నారు. సో దీనికి గల కారణాలు చాలా మందికి తెలిసిన, కొన్ని దగ్గర అసలు ఎందుకు వస్తుంది అనే డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది, ఎందుకంటే ఎర్లీగా స్టార్ట్ అయ్యే వాళ్ళకి. సో దీని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా సార్? ఈ కాలంలో ఎర్లీగా స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే, నార్మల్గా లైఫ్ స్టైల్ ఒకటి చేంజ్ అవటం వల్ల, సో ఎక్సెసివ్ బాడీ వెయిట్ ఉండటం వల్ల, ఇంకోటి వాళ్ళ ఫ్యామిలీలో ఏమన్నా జెనెటిక్స్ ఉండటం వల్ల కూడా అట్లా ఎర్లీ స్టేజెస్లో వస్తూ ఉంటాయి. అదర్వైజ్ ఎన్ని ఇంప్రాపర్ యూజ్ వల్ల, ఎక్కువ క్లైంబింగ్ స్టేర్స్ ఎక్కువ యూజ్ చేయటం వల్ల కానీ, ఓకే. సో అదర్వైజ్ ఎనీ స్పోర్ట్స్ ఇంజరీ ఇట్ విల్ గెట్ నీ పెయిన్స్ రెగ్యులర్లీ అట్లా. ఓకే, అంటే స్పోర్ట్స్ ఇంజురీ అంటే చాలా అందరిలో ఎక్కువగా ఉండదు కదా సార్. ఒకవేళ స్పోర్ట్స్ ఇంజురీ అయిన వాళ్ళకి ఎలాంటి పెయిన్స్ ఉంటాయి, అంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది వాళ్ళకి కూడా? స్పోర్ట్స్ ఇంజరీ అనేది దాంట్లో చాలా మంది అథ్లెటిక్స్ కానీ ఎవరైనా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళే కాకుండా రెగ్యులర్గా వీకెండ్ ఆడే వాళ్ళకు కూడా ఈ స్పోర్ట్స్ ఇంజరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే డ్యూ టు రాంగ్ టెక్నిక్ వల్ల, ఇంప్రాపర్ మజిల్ స్ట్రెంథనింగ్ లేకపోవటం వల్ల, లేకపోతే ఇంప్రాపర్ గైడెన్స్ లేకపోవటం వల్ల ఇది నీ ఇంజరీస్ అయ్యి నీ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అట్లా. సో నీ పెయిన్స్ గురించి మాట్లాడుకుంటే సార్, ఎర్లీ స్టేజ్లో వచ్చే వాళ్ళకి, అంటే ఫర్దర్ 30 to 35 years వాళ్ళకి, సో ప్రధానంగా వీళ్ళకి కారణాలు ఏమై ఉండొచ్చు సార్? ఈ ఎర్లీ స్టేజెస్లో నీ పెయిన్స్ రావడం వల్ల మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ రన్నింగ్ చేసే వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేకుండా రన్నింగ్ చేయటం, లేకపోతే వాకింగ్లో కానీ మళ్ళీ అదే ప్రీవియస్ రన్నింగ్లో కానీ అన్ఈవెన్ సర్ఫేస్లో నడవటం వల్ల, అండ్ ఎక్కువ ఓవర్ బాడీ వెయిట్ ఉండటం వల్ల, అంటే ఒబిసిటీ ఉన్న వాళ్ళకు కూడా సో నీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. అండ్ ప్రాపర్గా లేకుండా అంటే క్లైంబింగ్ స్టేర్స్ ఎక్కి దిగటం అదంతా ఎక్కువ యూస్ చేయటం వల్ల, ఓవర్ యూస్ చేయటం వల్ల కూడా నీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు వీళ్ళు ఎర్లీగా, ఇప్పుడు నార్మల్గా 20 to 35 years వాళ్ళు స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే సార్, చాలా వరకు ఇంజురీస్ అనేవి అవుతాయి. బట్ వాళ్ళకి మళ్ళీ అవి అటాచ్ అయ్యే అవకాశం ఉండదు అంటారా? అంటే నార్మల్ యథాస్థితిగా వచ్చే అవకాశం ఉండదు అంటారా? స్పోర్ట్స్ ఇంజరీస్లో మామూలుగా అక్యూట్ ఇంజరీస్లో ఇంజరీ అయినప్పుడు వాళ్ళు ప్రాపర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ 1-2 weeks తర్వాత బ్యాక్ టు స్పోర్ట్స్కి వెళ్తే సో మళ్ళీ అయ్యే ఛాన్స్ ఉండదు, నీ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉండదు. కానీ అదే ఇంజరీ అయినప్పుడు కంటిన్యూ వాళ్ళు అదే స్పోర్ట్స్లో వెళ్ళాలంటే ఓవర్ యూజ్ వల్ల ఏదైతే నీలో ఉన్న లిగమెంట్స్ కానీ మజిల్స్ కానీ ఆ స్ప్రెయిన్ అయ్యి అదే అక్యూట్ ఇంజరీ అది క్రోనిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే లిగమెంట్ స్ప్రెయిన్ అయినప్పుడు అది రెగ్యులర్ ఓవర్ యూస్ చేయటం వల్ల, అంటే ప్రాపర్ రెస్ట్ తీసుకోకుండా ఓవర్ యూస్ చేయటం వల్ల అది క్రోనిక్ టియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో దానివల్ల మన నీ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి క్యూర్ అయిపోయింది, అంటే ఎర్లీ స్టేజ్లో ఇలా అయిన వాళ్ళకి క్యూర్ అయిపోయింది. ఫర్దర్గా వాళ్ళకి ఒక 50 to 55 years వచ్చినప్పుడు ఇది మళ్ళీ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఎర్లీ స్టేజెస్లో క్యూర్ అవుతుంటే అదే టైంలో మనం ప్రాపర్ క్యూర్ అయిందని అలానే వదిలేయకూడదు. అంటే ప్రాపర్ స్ట్రెంథనింగ్ చేసుకోవాలి, మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకోవాలి. అండ్ ఎగ్జాక్ట్ మన బాడీ బిఎంఐ ప్రకారం, బాడీ హైట్ ప్రకారం బాడీ వెయిట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఓవర్ వెయిట్ కూడా ఉండకూడదు, హైట్ తగ్గట్టు వెయిట్ ఉండాలి అట్లా. సో ఒకవేళ 50 above వచ్చే వాళ్ళకు కూడా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉన్న జెనెటిక్స్ వల్ల కూడా నీ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలా. ఓకే, అంటే జెనెటికల్గా కూడా నీ పెయిన్స్ వస్తాయా సార్? యా, దట్ ఈస్ దాన్ని ఆస్టో ఆర్థరైటిస్ అంటారు. ఇంట్లో ఫ్యామిలీలో ఎవరికైనా ఆస్టో ఆర్థరైటిస్ అట్లా ఉన్నా, అలా ఉంటే కూడా మళ్ళీ ఫర్దర్ ఫ్యూచర్లో పిల్లలకి కానీ వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అంటే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరికున్నా సరే వస్తుంది. ఓకే సార్, ఇలాంటి వాళ్ళు కొంచెం డైట్ మంచిగా తీసుకోవాలంటే ఏ విధమైన డైట్ తీసుకుంటే మంచిది అంటారు? ప్రాపర్ హెల్త్ డైట్ తీసుకోవాలి. అవుట్ సైడ్ జంక్ ఫుడ్ అనేది తినకూడదు. ప్రాపర్ మీన్స్ లైక్ రైస్ అనేది తగ్గియాలి. సో ప్రాపర్ డ్రై ఫ్రూట్స్ కానీ ఎవ్రీథింగ్ తీసుకుంటా ఉండి ఒక న్యూట్రిషన్ పెట్టుకొని ఒక కంప్లీట్ న్యూట్రిషన్ డైట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. లైక్ అట్లా కరెక్ట్ ప్రాపర్ వెయిట్ మెయింటైన్ చేసేటట్టు ఉండాలి. అందుకే మోస్ట్ ఆఫ్ ది ఎక్సెసివ్ వెయిట్ వల్ల అది ఎక్కువ మన హిప్స్ అండ్ నీస్ మీద పడుతుంది. సో నీస్ మీద ఎక్కువ లోడ్ పడటం వల్ల కూడా నీ పెయిన్స్ వచ్చి ఆ నీ అనేది కొద్దిగా 50 above కూడా
అరుగుదల అంటారు కదా, సో దానివల్లే వస్తుంది. ఓకే. అంటే సార్ ప్రాపర్ డైట్ అని చెప్పాం మనము. అంటే వెజిటబుల్స్‌లో గానీ, లేకపోతే నాన్ వెజ్‌లో గానీ తీసుకుంటే మంచిది అంటాం కదా! అలా ఏమన్నా మనకి ఫేస్‌బుక్‌గా ఇవే ఫుడ్ తీసుకోవాలి అని ఏమన్నా ఫుడ్ ఉంటుందా? అయితే అన్ని తినొచ్చు. నాన్ వెజ్‌లో అయితే మెయిన్‌గా రెడ్ మీట్ ఎంత తక్కువ చేస్తే అంత బెటర్. మెయిన్ ఒమేగాకి సంబంధించి ఫిష్ ఫుడ్ గానీ, సీ ఫుడ్ తీసుకుంటే చాలా బెటర్. దాంట్లో ఎందుకంటే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి ఇట్ హెల్ప్స్ నీ జాయింట్ దట్ ఆల్సో. అండ్ విటమిన్ D3 కూడా ఉంటుంది కాబట్టి అది కూడా హెల్ప్ చేస్తుంది. సో రెడ్ మీట్ ఎందుకు తక్కువ తీసుకోవాలి అంటున్నానంటే, రెడ్ మీట్ వల్ల యూరిక్ యాసిడ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల కూడా నీ పెయిన్స్ అండ్ స్మాల్ జాయింట్స్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో రెడ్ మీట్ ఎంత తక్కువ తీసుకుంటే అంత బెటర్ అట్లా. హ్మ్. ఓకే సార్. యూరిక్ యాసిడ్ అన్నారు. యూరిక్ యాసిడ్ అనేది మన బాడీని ఎంతవరకు డ్యామేజ్ చేస్తుంది అంటారు? ఇప్పుడు నార్మల్ లెవెల్ 3-5 ఉంటుందండి. అది అబోవ్ 5 కంటే ఎక్కువ ఉంటే అదే కంటిన్యూస్ 2-3 మంత్స్ అదే యూరిక్ యాసిడ్ హై లెవెల్‌లో మెయింటైన్ అవుతుందంటే ఇట్ ఆల్సో అంటే ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని గౌటీ ఆర్థరైటిస్ అంటారు. ఓకే. సో అది కూడా నీ జాయింట్‌ని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఎర్లీ స్టేజెస్ అంటే నార్మల్‌గా ఒక పర్సన్‌ని చూసి మనం ఎర్లీ స్టేజ్‌లో ఈ పర్సన్‌కి నీకి సంబంధించిన వాటి ఇష్యూస్ వస్తాయి అని చెప్పేసి చెప్పాలి అనంటే తన బాడీ యొక్క మనం స్టేబిలిటీ ఎలా చూస్తాం సార్? ఒక పర్సన్ వచ్చినప్పుడు తన చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. అంటే ఎనీ ఇంజురీ అయిందా లేదా అన్నది, లేకపోతే ఆల్ ఆఫ్ సడన్ ఆన్సెట్ సడన్‌గా స్టార్ట్ అయిందా లేదా అన్నది దాన్ని బట్టి ఉంటుంది. ఒక ఇంజురీ అయితే టైప్ ఆఫ్ ఇంజురీ బట్టి విల్ రూల్ అవుట్. అంటే విల్ గో విత్ ఫర్దర్ ఎక్స్‌రేస్ కానీ, ఎంఆర్ఐస్ కానీ అట్లా. ఇంజురీ కాకుండా నార్మల్‌గా ఆన్సెట్‌గా స్టార్ట్ అయిందంటే దట్ ఈజ్ ఆల్సో అది ఏమన్నా ఎర్లీ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా లేదా అని అది మనం ఎక్స్‌రే తోటి డయాగ్నోస్ చేస్తాం అట్లా. ఓకే సార్. సో చూసారు కదా చక్కటి ఇన్ఫర్మేషన్‌ని ఈరోజు మనకి సార్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.